ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురు కాల్పులో సుమారు 36 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దులోని అబూజుమాడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పక్కా సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు బలగాలు చుట్టుముట్టాయి. 36 మంది నక్సలైట్లు హతమైనట్లు అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ ధృవీకరించారు. ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. పలు రాష్ట్రాలతో హోంశాఖ నిర్వహించే సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అనుకున్న విధంగానే అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ విషయాన్ని చెప్పిన ఆయన యాక్షన్లోకి దిగారు. గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఒకే హబ్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అమెరికా, జపాన్ పర్యటన ముగిసింది. రాత్రి ఆయన శంషాబాద్ చేరుకోగా అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 13 రోజుల పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విదేశీ పర్యటన కొనసాగింది. హైదరాబాద్ లో వాహనదారులకు ఇబ్బందులు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ అండర్ పాస్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన జీవోను రిలీజ్ చేసింది. 826 కోట్లతో నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి కొత్తగూడ, ఐక్య, ఎల్బీ నగర్ దగ్గర అండర్ పాస్లను నిర్మించింది. తిరుమల లడ్డు పవిత్రతను టీడీపీ దెబ్బతీసిందన్న జగన్ కామెంట్స్ కు మంత్రి పయ్యవుల గట్టి కౌంటర్ ఇచ్చారు. తిరుమల ప్రాస్తావ్యం గురించి జగన్ మాట్లాడడం ఏపీ ప్రజల కర్మ అని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేని వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సుప్రీం సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఆయన సిట్కు అన్ని ఆధారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో చిరుతపులిని అధికారులు బంధించిన నేపథ్యంలో అది ఎటువైపు వెళ్లింది, ఎక్కడ ఉందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కడియపులంకలో చిరుత పాదముద్రలను అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది సస్పెన్స్ గా మారింది. నెల రోజులు గడిచినా చిరుత ఆచూకీ కనిపెట్టడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మూడో మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనున్న నేపథ్యంలో నేటి నుంచి టికెట్ల అమ్మాలని హెచ్సీఏ నిర్ణయించింది. మధ్యాహ్నం తర్వాత పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్లో టికెట్లు విక్రయించనున్నారు. ప్రారంభ ధర 750, గరిష్ట ధరను 15,000గా నిర్ణయించినట్లు హెచ్సీఏ చెబుతోంది.